హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే చాలా రోజులైంది వీడియోస్ అయితే చేయక ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకున్నాను. సో చాలామంది టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నాకు కాల్స్ కూడా వస్తుంటాయి. సో నేను ఉచితంగా అంటే చాలామంది టైలరింగ్ కోర్సెస్ డబ్బులు తీసుకొని చేస్తారు. సో మీకు ఏ బ్లౌజ్ కావాలి, ఏ సైజ్ బ్లౌజ్ కావాలి, మీరే మీ ఇంట్లో మీ బ్లౌజులు కుట్టుకునే విధంగా నేను మీకు క్లాసెస్ అయితే ఇస్తాను. సో ఒక అమ్మాయి అయితే నాకు ఫోన్ చేసి అడిగింది, అక్క నేను ఏమైనా చేస్తాను, నాకు ఏదైనా చూపించండి అక్క, నాకు ఏదైనా వర్క్ నేర్పించండి అని అడిగింది. సో అమ్మాయిని చూస్తే నాకు అనిపించింది చాలామంది ఇలాగే ఉంటారు కదా. సో మనం కూడా ఏదో మనవంతు సాయం అయితే చేద్దామని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను చాలా బిజీగా ఉంటాను స్టిచ్చింగ్ వల్ల, అయినా కూడా వీడియోస్ చేస్తే చాలామంది నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ ఇప్పటి నుండి కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడైతే ఒక మోటివేషన్ ఏంటంటే అమ్మాయి అడిగినందుకు చెప్తున్నాను. మన జీవితంలో చాలామంది బయటి వాళ్ళతో యుద్ధం చేస్తారు. వాళ్ళు వాళ్ళ మనసుతోనే యుద్ధం చేస్తుంటారు, చెయ్యరనమాట. నేను పనికిరాని దాన్నేమో, నా వల్ల ఏమీ కాదు, అందరూ ముందుకెళ్తున్నారు, నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. ఈ ఆలోచనలు చాలామందిని నిశ్శబ్దంగా బాధిస్తుంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, జీవితంలో గెలిచిన వాళ్ళు ఎప్పుడూ ఓడిపోని వాళ్ళు కాదు, ఓడిపోయినా మళ్ళీ లేచిన వాళ్ళే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకసారి ఒక చిన్న పక్షి ఎగరాలని ప్రయత్నించింది. మొదటిసారి పడిపోయింది, రెండోసారి కూడా పడిపోయింది, మూడోసారి కూడా అదే జరిగింది. అప్పుడు అది ఇలా అనుకొని ఉంటే అది ఎగరలేదు కదా, ఆకాశాన్ని చూసేది కాదు. మన జీవితం అంతే, మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అవుతాం. కొన్నిసార్లు మన దగ్గర వాళ్ళే మనల్ని నమ్మరు, మన కళల మీద అంటే మన కళలు చెప్తే ఇట్లా ఇట్లా అంటే నవ్వుతారు కూడా. కానీ ప్రపంచంలో ప్రతి పెద్ద విజయము మొదట్లో చిన్న పిచ్చి కళలాగే కనిపిస్తుంది. ఈరోజు పెద్ద కంపెనీలు నడిపేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళ దగ్గర బస్ ఛార్జెస్, తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఈరోజు స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు నలుగురు ముందు మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఈరోజు ఫిట్గా కనిపించేవాళ్ళు ఒకప్పుడు అద్దంలో వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికే పడలేరన్నమాట. మారింది అదృష్టం కాదు, మారింది వాళ్ళ నిర్ణయం. మనలో చాలామంది ఒక పెద్ద సమస్య ఎదుర్కొంటారు. అదేంటంటే మన జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో చూసి ఎవరో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ట్రిప్పులు అవి, మన లైఫ్ ఇంతేనా అని అనిపిస్తుంది. ఎవరో సక్సెస్ స్టోరీ పెడితే నేనేం చేస్తున్నాను అనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, మీ చాప్టర్ 1ని వాళ్ళ చాప్టర్ 20తో కంపేర్ చేసుకోకండి. ప్రతి ఒక్కరి టైం వేరు, ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. బ్యాంబూ చెట్టు గురించి చాలామంది చాలా విధంగా చెప్తుంటారు. బ్యాంబూ సీడ్స్ నాటితే 1 సంవత్సరం పెద్దగా ఎదగదు, 2 సంవత్సరాలకు కూడా ఎదగదు. కానీ రైతు నీళ్లు పోస్తూనే ఉంటాడు, ఎందుకంటే అతనికి తెలుసు లోపల వేర్లు బలపడుతున్నాయని. 5వ సంవత్సరంలో అది ఒక్కసారిగా వేగంగా పెరుగుతుంది. మన జీవితం అంతే. ఈరోజు మీరు కష్టపడుతున్నది వృధా కాదు, మీ ఎఫర్ట్ కనిపించకపోయినా మీ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మోటివేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే మోటివేషన్ వచ్చి పని చేయించదు, పని చేయడం మొదలు పెడితే మోటివేషన్ వస్తుంది. మీకు బుక్స్ చదవాలనిపిస్తే ఒక 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఫస్ట్ రోజు అది అలవాటు అయిపోతుంది. జిమ్కు వెళ్ళాలని అనిపించకపోయినా ఒకరోజు వెళ్ళండి. ఏదైనా స్కిల్ నేర్చుకోవాలని అనుకున్న పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి, ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు. మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద డెసిషన్స్ కాదు, ప్రతిరోజు చేసే చిన్న చిన్న హ్యాబిట్సే. రోజుకు 1% ఇంప్రూవ్ అయితే 1 సంవత్సరం తర్వాత మీరు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అవుతారు. మరి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడదాం. ఫెయిల్యూర్ అంటే అంతం కాదు, అది డైరెక్షన్ చేంజ్ మాత్రమే. ఒకసారి థామస్ ఎడిసన్ అడిగారు, మీరు 1000 సార్లు ఫెయిల్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు ఆయన అన్నారంట, నేను ఫెయిల్ కాలేదు, పని చెయ్యని 1000 మార్గాలు తెలుసుకున్నాను. అదే మైండ్ సెట్, అది కూడా మనకి రావాలి. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిందా, అది మీ జీవితానికి ఫుల్ స్టాప్ కాదు. ఒక రిలేషన్షిప్ పోయిందా, అది మీ విలువ తగ్గిపోయిందని కాదు. ఒక అవకాశం మిస్ అయిందా,
అంటే లైఫ్ అయిపోయిందని కాదు, ఎందుకంటే జీవితంలో కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి, మరింత మంచి అంటే మార్గం మీకు కనపడడానికే. ఇప్పుడు ఈ మాట చాలా ఇంపార్టెంట్. మీరు మీపై నమ్మకం పెట్టుకోకపోతే ప్రపంచం ఎందుకు నమ్ముతుంది? మీరు మీ కళలను చిన్నగా చూస్తే ప్రపంచం వాటిని పెద్దగా చూడదు. అందుకే ఈ రోజు నుంచైనా ఒక నిర్ణయం తీసుకోండి. నేను స్లో అయినా పర్లేదు కానీ ఆగను. నన్ను ఎవరు సపోర్ట్ చేయకపోయినా నేను నన్ను సపోర్ట్ చేస్తాను. ఈరోజు చిన్నగా స్టార్ట్ అయినా ఒకరోజు పెద్దగా అచీవ్ చేస్తాను. గుర్తుంచుకోండి, సింహం అడవికి రాజు కావడానికి ఎవరి పర్మిషన్ తీసుకోదు. అలాగే మీరు కూడా మీ విలువ ప్రూవ్ చేసుకోవడానికి అందరి అప్రూవల్ అవసరం లేదు. చివరిగా ఒక మాట, జీవితంలో కష్టాలు రావడం తప్పు కాదు, కష్టాల వల్ల మనం ఆగిపోవడమే నిజమైన ఓటమి. అందుకే పడిపోతే లేచేయండి, భయమేస్తే కూడా ముందుకు నడవండి. ఎవరు నమ్మకపోయినా మీ కలలను వదలకండి, ఎందుకంటే ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకొని ఇలా అంటారు, ఆ రోజుల్లో నేను ఆగకుండా ముందుకు నడిచినందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఈ విధంగా మీరు మోటివేషన్ అవుతే ఖచ్చితంగా లైఫ్లో మంచి గోల్స్ని రీచ్ అవుతారు. సో నేను అనేది కూడా అంతే. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే కంటే మీరుగా మిమ్మల్ని నమ్ముకొని ఈ విధంగా రోజు ఒక టైం కేటాయించుకొని మీకు అంటూ ఒక టైం కేటాయించుకొని చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, స్టిచ్చింగ్ అయితే నేను నేర్పించాలని అనుకుంటున్నాను. అందరూ ఎవరి బ్లౌజులు వాళ్ళు కుట్టుకునే స్టేజ్కి అయితే నేను తెస్తాను, ఎందుకంటే ఇది ఫ్రీగానే నేర్పిస్తాను నేను. సో క్లాసులు అయితే ఆన్లైన్లో కాకుండా రోజు ఒక వీడియో పెడతాను. మీరు మెసేజ్ చేయండి, ఏ బ్లౌజ్ కావాలి, ఎలా కావాలి, ఏ స్టిచ్చింగ్ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారో నాకు మెసేజ్ చేయండి. రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకైతే మీ బ్లౌజు మీరు కుట్టుకునే స్టేజ్కి నేను తెస్తాను. ఎందుకంటే నా పైన నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అంటే నేను నేర్పించగలను. నాకు తెలిసిన విద్య నేను 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళు కూడా బాగుపడతారు. ఒక అమ్మాయి కాల్ చేసి అనిందాక నీ వీడియోస్ చూసి నేను చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి, ఈ మధ్యలో అసలు స్టాప్ చేసేసాను. సో కంటిన్యూ చేయాలనుకున్నా. ఆ అమ్మాయి ఒకప్పుడు చెప్పిందనమాట, అక్క నీ వీడియోస్ చూసి నేను మోటివేషన్ అంటే అయ్యి నెలకు 6,000 సంపాదిస్తున్నాను అక్క. నాకు అసలు మిషన్ రాదు ఫస్ట్లో, కానీ పక్కింటి వాళ్ళతో ఓన్లీ అదే హ్యాండ్స్ కుట్టడము, చిన్న వర్క్స్ నేర్చుకొని ఇప్పుడు జాకెట్లు కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని నెలకు 6,000 సంపాదిస్తున్నాను అక్క అని చెప్పింది. చాలా సంతోషమైంది. అంటే అలా మీరు కూడా చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దండి. వీడియోస్ చాలా ఉన్నాయి, నేను కూడా ఏ వీడియోలు కావాలో అన్నీ రెగ్యులర్గా పెడతాను. మీరు చేయాల్సిందంతా నా వీడియోస్ని ఫాలో అవ్వండి, నాకు మెసేజ్ చేయండి. ఎప్పటికప్పుడు అంటే 25 నడుము సైజు ఉంది కదండి, ఆ సైజు నుంచి 40, 45 అంటే సైజెస్ ఉంటాయి కదా, ఆ సైజెస్ బ్లౌజులు రెగ్యులర్గా కంటిన్యూగా సైజు వైజ్ నేను వీడియోస్ అయితే చేస్తాను. దానివల్ల అందరికీ యూజ్ అవుతుంది. సో మీకు ఏ వీడియోస్ కావాలో అది నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేను అన్ని వీడియోస్ తీస్తాను. ఇక మీదట వీడియోస్ అయితే ఆగవు, కంటిన్యూగా వస్తాయి. సో నా ఈ మోటివేషన్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.